హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీ సమగ్ర శిక్ష కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నుంచి మనకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈడీసీఐఎల్ సంస్థ నుంచి ఏపీలోని 26 జిల్లాల్లో కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ నియామకానికి అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎవరైతే అభ్యర్థులు అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సిందిగా కోరారండి. సో ఈ జాబ్ యొక్క పోస్ట్ నేమ్స్, అర్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, శాలరీ ఎంత, మిమ్మల్ని ఎలా సెలెక్షన్ చేస్తారు, అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, అలాగే ఈ జాబ్ యొక్క అఫీషియల్ లింక్స్, పీడిఎఫ్ లింక్స్ అన్నీ ఇస్తానండి. సో అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఏపీ సమగ్ర శిక్ష కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లోని జాబ్ డీటెయిల్స్ ఏంటో చూద్దామండి. పోస్ట్ నేమ్ వచ్చేసి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. పోస్ట్ వేస్తే ఎన్ని అని చెప్పలేండి, కానీ 26 జిల్లాలో అని మెన్షన్ చేశారు. ఉద్యోగం వచ్చేసి కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. జిల్లాలంటే ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో తీసుకుంటారండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అర్హతలు ఏంటి చూద్దాము. సో ఎంఎస్సి సైకాలజీ లేదా ఎంఏ సైకాలజీ చేసి ఉండాలి. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీలో సైకాలజీ తప్పనిసరిగా చేసి ఉండాలి. సో మీకు కంప్యూటర్ నైపుణ్యం కూడా ఉండాలండి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ మీద మీకు మంచి అవగాహన ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మౌఖిక మరియు వ్రాతపూర్వకమైన నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీకు తెలుగు భాషలో ప్రావీణ్యం ఖచ్చితంగా ఉండాలండి. సో మనకి తెలుగు లాంగ్వేజ్ని ప్రిఫర్ చేశారు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. శాలరీ వచ్చేసి 30,000 అండి. మిమ్మల్ని ఈ జాబ్కి ఎలా సెలెక్షన్ చేస్తారంటే మీకు ఎగ్జామ్ పెడతారు, అలాగే స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో అలాగే మనకి ఈ దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేశారు, April 4th, 2025 స్టార్ట్ చేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 20th April 2025 అండి. మనకి ఈ దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. నేను ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ లింక్స్ని, అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ని నేను అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఈ జాబ్కి April 20th లోపు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.